చంద్రగిరిలో 2021లో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసేందుకు టీటీడీ అప్పగించాలని చంద్రబాబుకు లేఖ రాశారు ఎమ్మెల్యే పులవర్తి నాని. గతంలో తిరుపతిలో రోడ్ల నిర్మాణానికి టీటీడీ నిధుల వినియోగంపై టీడీపీ, టీటీడీ, బీజేపీ, జనసేన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీటీడీ బడ్జెట్లో 1% తిరుపతి కార్పొరేషన్కు కేటాయించాలని గత టీటీడీ పాలక మండలి చేసిన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లాయి. ప్రస్తుతం చంద్రగిరిలో రోడ్ల మరమ్మతులకు టీటీడీ నిధుల కేటాయించాలన్న ఎమ్మెల్యే లేఖ చర్చగా మారింది. చంద్రగిరిలో 2021లో వరదల కారణంగా దెబ్బతిన్న రోడ్లను మరమ్మతులు చేసేందుకు టీటీడీ అప్పగించాలని చంద్రబాబుకు లేఖ రాశారు ఎమ్మెల్యే పులవర్తి నాని. గతంలో తిరుపతిలో రోడ్ల నిర్మాణానికి టీటీడీ నిధుల వినియోగంపై టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు అభ్యంతరం వ్యక్తం చేశాయి. టీటీడీ బడ్జెట్లో 1% తిరుపతి కార్పొరేషన్కు కేటాయించాలని గత టీటీడీ పాలక మండలి చేసిన నిర్ణయంపై హైకోర్టుకు వెళ్లాయి. ప్రస్తుతం చంద్రగిరిలో రోడ్ల మరమ్మతులకు టీటీడీ నిధులు కేటాయించాలన్న ఎమ్మెల్యే లేఖ చర్చగా మారింది. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, చెప్పండి. వరలక్ష్మి, చంద్రగిరి ఎమ్మెల్యే పులివర్తి నాని ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒక లేఖ రాశారు. దాంట్లో చంద్రగిరి నియోజకవర్గంలో గత 2021లో వచ్చిన వరదల కారణంగా దెబ్బతిన్న వంతెనలను కానీ రోడ్లను మరమ్మతులు చేయాలంటూ దానికి సంబంధించి కూడా టీటీడీకి అప్పగించాలంటూ కూడా లేఖలో ఆయన రాయటం కూడా జరిగింది. దీనిపైన ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కొంతమంది టీటీడీ నిధులను ఈ విధంగా పక్కదారి మళ్లించడం కరెక్ట్ కాదన్న విమర్శలు కూడా అయితే వస్తున్నాయి. గతంలోనూ తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కు సంబంధించి టీటీడీ బడ్జెట్ లో 1% నిధులు ఈ కార్పొరేషన్ కేటాయించాలని చెప్పి అప్పట్లో టీటీడీ పాలక మండలి అప్పట్లో నిర్ణయించడం కూడా జరిగింది. దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద దుమారమే రేపింది. దీనిపైన విపక్షాలు హైకోర్టుకు కూడా వెళ్ళాయి. హైకోర్టులో కూడా దీనికి ప్రతికూలంగానే అక్కడ తీర్పు రావడం కూడా జరిగింది. ఈ నేపథ్యంలో శ్రీవారి నిధులకు సంబంధించి వాటిని పక్కదారి మళ్లించకూడదు, కేవలం ఏదైతే దేవాలయ అభివృద్ధికి కానీ లేకపోతే ఇతర ధర్మ కార్యక్రమాలకే వాళ్ళు ఖర్చు చేయాలన్న వాదనలు అయితే భక్తుల నుంచి వస్తున్నాయి. ఈ క్రమంలో నిన్న రాత్రి ఏదైతే ఈ లేఖ బయటకు వచ్చిందో, పులివర్తి నాని చంద్రబాబుకు రాసిన లేఖలో ఈ రోడ్ల మరమ్మతులు, వంతెనల మరమ్మతులు టీటీడీకి అప్పగించాలంటూ కూడా ఆయన కోరడం పైన మరోసారి చర్చ అయితే జరుగుతోంది. సాధారణంగా టీటీడీలో ₹1 ఖర్చు చేయాలన్నా కూడా టీటీడీ పాలక మండలి ఆమోదించాలి, లేదా స్పెసిఫైడ్ అథారిటీ అయినా ఆమోదించాలి. ప్రస్తుతం టీటీడీలో పాలక మండలి లేదు, స్పెసిఫైడ్ అథారిటీ లేదు, కేవలం ఈవో మాత్రమే ఉన్నారు. కాబట్టి టీటీడీ నుంచి కొత్త నిర్ణయం తీసుకునే అధికారం ఉండదనే చెప్పొచ్చు. ముఖ్యమంత్రి కూడా అధికారం ఉండదు, అలాగే టీటీడీ ఈవో కూడా ఆ అధికారం ఉండదు. ఇది కేవలం స్పెసిఫైడ్ అథారిటీ, అది ఉమ్మడిగా తీసుకోవాలి లేదా పాలక మండలి తీసుకోవాలి. మరి ఈ సమయంలో పులివర్తి నాని ఈ విధంగా చంద్రబాబుకు లేఖ ఎందుకు రాశారని అయితే చర్చ జరుగుతుంది. దీనివల్ల ఎలాంటి ప్రయోజనం అయితే ఉండదు. ఎందుకంటే ముఖ్యమంత్రి కానీ కేబినెట్ కూడా టీటీడీకి సంబంధించి నిర్ణయాలు తీసుకునే అధికారం అయితే ఉండదు. మరి ఆయన చేసిన లేఖ పైన, రాసిన లేఖ పైన ప్రస్తుతం అయితే చర్చ జరుగుతుంది. మరి ఒకవేళ పాలక మండలి ఏర్పడిన తర్వాత ఒకవేళ దీనిపైన పాలక మండలిలో చర్చించి ఏమన్నా ఒక నిర్ణయం తీసుకుంటారా లేదా చూడాలి. మొత్తం మీద టీటీడీ ఏదైతే ప్రభుత్వ కార్యక్రమాలు, ఏవైతే వంతెనలు కానీ రోడ్లు నిర్మించడం పూర్తిగా అవి ప్రభుత్వ కార్యక్రమాలుగా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు పులివర్తి నాని అందులో లేఖలో ఏం రాశారంటే, అది తిరుమలకు వచ్చే దారులు కూడా కొంతమంది భక్తులు ఆ మార్గాల్లో వస్తుంటారు కాబట్టి టీటీడీ నిధులు వెచ్చించాలని చెప్పి ఆయన చెప్పారు. అయితే గతంలో ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు అనేక విమర్శలు కూడా రావడం జరిగింది. ఈ మధ్యలో దీనిపైన విజిలెన్స్ ఎంక్వైరీ కూడా గత ప్రభుత్వం ఏదైతే తిరుపతిలో నిర్మించిన రోడ్లపైన కూడా విజిలెన్స్ ఎంక్వైరీ కూడా చేయడం కూడా జరిగింది. ఇవన్నీ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో మళ్ళీ ఒకసారి టీటీడీ నిధులకు సంబంధించి ఈ విధంగా ఖర్చు చేయడం పైన ప్రస్తుతం ఆయన రాసిన లేఖ పైన అయితే ప్రస్తుతం ఒక చర్చ అయితే జరుగుతుంది. మరి ఫర్దర్ దీన్ని భవిష్యత్తులో ఏ విధంగా దీనిపైన నిర్ణయం తీసుకుంటారో, చంద్రబాబు ఏ విధంగా స్పందిస్తారో మరి చూడాల్సి ఉంది. రైట్ వర్మ, థ్యాంక్ యూ.